ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైందా? ముద్రగడ కొడుకు గిరికి తుని టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? గిరి వద్దంటే ఈ సీటు ఆయన సతీమణి సిరికి కేటాయించే పరిస్థితి ఉందా? తుని టికెట్ ముద్రగడ ఫ్యామిలీకి వెళితే లోకల్ ఎమ్మెల్యే దాడిశెట్టి పరిస్థితి ఏంటి? రాజవర్గీయులు ముద్రగడ తీరుపై ఎందుకు మండిపడుతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైనట్టే అని అంటున్నారు. అయితే ఆయన కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం పలు రకాల ఊహాగానాల మధ్యన అలా సాగుతోంది. ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీగా పంపించాలని ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆయన్ను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో వైసీపీకి మంచి టెంపో వస్తుందని భావిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబుకు కానీ లేక గిరిబాబు సతీమణి సిరికి కానీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. వైసీపీ నుంచి తాజాగా రిలీజ్ అయిన రెండో జాబితాలో పిఠాపురం సీటును కాకినాడ ఎంపీ వంగా గీతకు ఖరారు చేశారు. దాంతో గిరిబాబుకు పెద్దాపురం నుంచి టికెట్ దక్కుతుందని అంటున్నారు. ఆయన కాదు అంటే ఆయన సతీమణి సిరికి టికెట్ ఇవ్వడానికి చూస్తున్నారట. ఇదిలా ఉంటే సిరిని తుని నుంచి పోటీ చేయించాలని ముద్రగడ ఫ్యామిలీ భావిస్తోందట. అనేక రకాలైన సర్వేలను చూసినప్పుడు తుని గన్ షాట్గా వైసీపీ గెలుచుకునే సీట్ అని అంటున్నారు. ఈ సీటు నుంచి ఇప్పటికీ 2 పర్యాయాలు 2014, 2019లో వైసీపీ తరపున మంత్రి దాడిశెట్టి రాజా గెలిచారు. 2024లో కూడా ఆయనే పోటీ చేస్తారని ప్రచారం ఇప్పటిదాకా సాగింది. ఈ పరిణామాలతో దాడిశెట్టి రాజా సీటుకు ఢోకా లేదని కూడా అంతా భావించారు. కానీ ముద్రగడ ఫ్యామిలీ తుని సీటు మీద మోజు పడడంతో ఆ సీటునిచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దాడిశెట్టి రాజా మాత్రం తాను తుని నుంచే మరోసారి పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంటున్నారట. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని క్యాడర్ కూడా అంటోందని టాక్. మూడోసారి కూడా గెలిచి వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే మంత్రిగా ఇంకోసారి ప్రమాణం చేయాలని రాజా లెక్కలు కడుతున్నారట. టికెట్ తనకే అని రాజా లెక్కలు కడుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు హఠాత్తుగా ముద్రగడ ఫ్యామిలీ కన్ను ఈ సీటు మీద పడడంతో మంత్రివర్గీయులు తర్జన భర్జన పడుతున్నారట. ఇక వైసీపీ అధినాయకత్వం ఒకసారి డెసిషన్ తీసుకుంటే మార్చే ప్రసక్తి ఉండకపోవచ్చని అంటున్నారు. ముద్రగడను వైసీపీ వైపుగా నడిపించాలని హైకమాండ్ ఆలోచిస్తున్న వేళ ఆ ఫ్యామిలీ కోరుకున్న సీట్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోందని సమాచారం. దాంతో దాడిశెట్టి రాజాకు ఢిల్లీ పైన తప్పేటు లేదని అంటున్నారు. మరి ముద్రగడ ఫ్యామిలీకి ఈ సీటు కేటాయిస్తే దాడిశెట్టి రాజా జగన్పై తిరుగుబాటుకు సిద్ధమవడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.